ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెబుచున్నాను. యోహాను 16:20. శిష్యుల్లో ఉన్న దుఃఖానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు చనిపోతాడేమోనని. వారి మధ్య ఆయన లేడు, అయితే ఆయన మృతుల నుండి సజీవునిగా లేచి వారికి మధ్య తను ప్రత్యక్షపరుచుకునేసరికి వారి దుఃఖము సంతోషంగా మార్చబడింది. పరిశుద్ధుల దుఃఖాలని అలా రూపాంతరం చెందేవి. ఇంకా జీవితాంతం ఈ చేదు అనుభవాలతో నేను మునిగి ఉండాల్సిందే అనంతగా దుఃఖమైనా సరే అది సంతోషంగా రూపాంతరం చెందుతుందని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అధికంగా దుఃఖము అధికమైన సంతోషంగా మారుతుంది. మనకు ఉన్న దుఃఖాలు కొండల్లా ఉంటే వాటిని ప్రభు శక్తి ఆనంద పర్వతాలుగా మార్చేస్తాడు. దుఃఖం ఎంత చేదుగా ఉంటుందో అంత మధురమైన సంతోషంగా అది మార్చబడుతుంది. గోడ గడియారాల్లో లోలోకాన్ని ఎప్పుడైనా చూస్తే అది ఎడమవైపుకి ఎంతగా నెట్టబడుతుందో అంతే శక్తితో వెంటనే కుడివైపు కూడా నెట్టబడుతుంది. దుఃఖం గురించిన జ్ఞాపకాలు సంతోష పరిమళాలను అధికంగా చేస్తాయి. ఇలా దుఃఖం సంతోషం అనేవి ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వజ్రంలోని కాంతి దగదగా మెరుస్తూ కనబడడానికి కారణం దాని క్రిందనున్న నల్లని కాగితమే కదా. మన హృదయానికి ఒక శుభవార్త. కొంచెం సమయం వెయిట్ చేసినప్పుడు మనం ఎంత నీరసంగా ఉన్నా అంత సంతోషంగా మారిపోతాం. పరలోకపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నా దుఃఖం కాస్త సంతోషంగా మార్చబడుతుందని యేసుక్రీస్తు వారు మనతో చెప్తూ ఉన్నారు. అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేనైతే దాన్ని నమ్ముతున్నానని మనం ముందుకి వెళ్ళాలి. ఆ విధంగా దుఃఖాన్ని సంతోషంగా మార్చుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటల మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన. తల్లు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కూడా కాసి కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మాకు ఇచ్చినందుకు మీ నామానికి స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. నైనా వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. మీ దుఃఖమును నైనా సంతోషంగా మారుస్తానని తెలియజేశారు. ఎవరు దీని చేత దుఃఖించబడుతున్నారో, ఎవరి జీవితంలో దుఃఖం ఉందో, ఏ దుఃఖము వారి జీవితాన్ని ఇబ్బంది కలగజేస్తుందో ఆ దుఃఖం నుంచి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థన మరియు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రతి దుఃఖమును ఆనందంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతున్నాం. వారి దుఃఖ దినములు సమాప్తం చేయమని తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా, కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నేను మీ సహాయము ప్రతి కుటుంబానికి అందించమని వేడుకుంటూ ప్రార్థన మరియు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. రాత్రంతా కూడా మమ్మలను, మా కుటుంబాలను కాచినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దుఃఖము కలిగిన వారిని నిండు సంతోష హృదయాలతో నింపమని ప్రార్థన చేస్తాం. బలహీనలు ఉన్నారు, అనారోగ్యం కలిగిన వారు ఉన్నారు, ఆర్థిక సమస్యలు కలిగిన వారు ఉన్నారు. వారందరినీ పేరు పేరున మీ చేతులకి అప్పగిస్తున్నాం. ప్రతి భారము, ప్రతి బాధ, ప్రతి సమస్య తీసివేయమని ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా కూడా మీ సహాయాన్ని అందించమని ప్రభా వేడుకుంటూ ఉన్నాం. మా పనులు ప్రారంభిస్తున్నాం. అనేక ఆలోచనలు కలిగి ఉన్నాం. ప్రతి ఆలోచన ప్రభా స్థిరపరచుబడలాగున్న మీ సహాయము మాకు అందించమని వేడుకుంటూ విజ్ఞాపన మరియు ప్రార్థన చేస్తాం. ఏదైనా దీవులతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని, నేను మీ కృపలో నడిపిస్తారని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.